హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీమ్ యువర్స్. నా పేరు వంశీ. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను చెప్పబోయేది వాట్సాప్లో మీకు తెలియనటువంటి కొన్ని టిప్స్ అనేవి మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికన్నా ముందు మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎలాగో తెలియకపోతే ఈ విధంగా మీరు చేయండి. మీరు చూస్తున్న ఈ వీడియో కింద రెడ్ మార్క్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అక్కడ కానీ మీరు క్లిక్ చేశారంటే సబ్స్క్రైబ్ అయిపోతుంది. ఓకే, మా లేటెస్ట్ ఈమెయిల్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలి అనుకుంటే ఇక్కడ బెల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ మీద క్లిక్ ఇచ్చారంటే సరిపోతుంది. నేను కొత్త లేటెస్ట్ అప్డేట్ తీసుకొచ్చినా సరే మీ మెయిల్లో నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చును. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మీకు తెలియనటువంటి కొన్ని టెక్నిక్స్ అనేవి మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ మనం మామూలుగా ఇక్కడ తిక్కుగా అని చెప్పేసి హాయ్ అని నేను పంపించాలని, అని తిక్కుగా అంటే మీకు నేను చూపిస్తాను. హాయ్ అని ఇక్కడ మళ్ళా స్టార్ అని క్లిక్ చేసి చూసారా, ఇక్కడ దీంతో కంపేర్ చేసి ఇది కొద్దిగా తిక్కుగా అనేది ఉంది. ఓకే, ఇంకో టెక్నిక్ చూసారా, సైడ్కి వాల్నట్లుగా వెళ్ళిపోతుంది. ఇవి మీరు చూసి టైప్ చేసుకొని అలవాటు చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటాయండి ఇవి. ఓకేనా, చూసారా ఇది. ఓకేనా, అంతేకాకుండా మీకు ఇంపార్టెంట్ ఎవరైనా మెసేజ్ అనేది సెండ్ చేశారు, ఇక్కడ నేను హాయ్ అని సెండ్ చేశాను, అతను ఎన్ని గంటలకు చూశాడు అని చెప్పేసి చూడాలనుకుంటే ఇక్కడ ఈ విధమైనటువంటి సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశారంటే ఎన్ని గంటలకు రీడ్ అని చెప్పేసి ఒకటి డెలివరీ, మీరు ఎన్ని గంటలు డెలివరీ చేశారో అతను ఎన్ని గంటలకు చదువుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, తర్వాత వచ్చేసి నాకు ఎవరైతే ఉన్నారో నాకు ఎవరైనా మెసేజ్లు పెట్టారంటే వాళ్ళు నా మెసేజెస్ అనేవి నేను ఎన్ని గంటలకు చూశానని చెప్పేసి ఎవరు చూడకూడదు అనుకుంటే ప్రైవసీలోకి వెళ్ళిపోయి ఇక్కడ రీడ్ రిసిప్ట్స్ అని ఉంది కదా, దీన్ని డిసేబుల్ చేశారంటే నేను పంపించిన మెసేజెస్ ఇప్పుడు మేము చూసాం కదా, మీకు చూపించాను కదా ఎన్ని గంటలకు ఆ మెసేజ్ అనేది చూశారు అని చెప్పేసి, అది వాళ్ళు చూడకుండా, అంటే మనం ఎన్ని గంటలకు ఆ మెసేజ్ చదివామనేది వాళ్ళు చూడలేరు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇంకో టెక్నిక్ వచ్చేసి ఎవరైనా మనకు మెసేజ్ పెడితే అది కొన్నిసార్లు అర్థం కాదు. ఇది ఇప్పుడు నేను ఏదో మెసేజ్ పెట్టేశాను, ఇది అర్థం కాలేదు. అర్థం కానప్పుడు ఇది ఏం చేయాలి, దీన్ని సెలెక్ట్ చేసి పట్టుకొని ఇక్కడ ఈ సింబల్ చూపిస్తుంది కదా, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ సింబల్, దీని మీద క్లిక్ చేసి దాన్ని ఏంటి అని చెప్పేసి, వాట్ అని చెప్పేసి, ఏంటిది అసలుకి అని చెప్పేసి వాళ్ళకి మెసేజ్ రిప్లై, కలర్ చేంజ్ అయ్యింది చూసారా, అంటే వీటితో కంపేర్ చేసి కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఓకేనా, ఇంకో విషయం వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ మనకి ఏదైనా ఇంపార్టెంట్ అనిపించిందంటే అండి, అది మనం సేవ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ స్టార్ అని ఉంది కదా, ఇక్కడ స్టార్ కానీ క్లిక్ చేశారంటే అది సేవ్ అయిపోతుంది. ఎక్కడ సేవ్ అయిపోతుంది, ఇక్కడ స్టార్ట్ మెసేజ్ అని ఉంది కదా, మెసేజెస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మీరు చూసారనుకో హాయ్ అని చెప్పేసి సేవ్ అయిపోయింది. ఈ విధంగా అన్నీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏమైనా అనిపిస్తే మీకు ఇక్కడ సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఎంటీ మెసేజ్ అనేది ఎటువంటి యాప్ లేకుండా ఏ విధంగా సెండ్ చేయాలి అంటే దానికోసం ఇంకో టెక్నిక్ చెప్తాను. ఇక్కడ మీకు ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుందా, దీన్ని ఎన్నిసార్లు అయితే టైప్ చేశారో అదేవిధంగా మీరు ఎక్కడ గ్యాప్ ఇచ్చేసి అక్కడ అన్నిసార్లు ఇక్కడ టైప్ చేయాలి. ఓకేనా, ఇక్కడ 3 times చేశాను కాబట్టి ఇక్కడ 3 times. ఓకేనా, ఎంటీ మెసేజ్ అనేది వెళ్ళిపోయింది వాళ్ళకి, చూసారా. అదేవిధంగా నేను ఇంకోసారి ట్రై చేసి చూపిస్తాను. చూసారు కదా, ఈ విధంగా డిఫరెంట్ బాక్సుల్లో ఈ విధంగా వాళ్ళకి ఎంటీ మెసేజ్ అని కూడా మీకు వాళ్ళకి పెట్టచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో టెక్నిక్ వచ్చేసి ఇది యాప్స్ అండి, ఇవి 2 యాప్స్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో 1 by 1 ఇస్తాను. ఇమేజ్ ప్రివ్యూ చేంజర్ అంటే మీరు ఎవరికైనా ఇమేజ్ అనేది సెండ్ చేసినప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఒక ఇమేజ్ చూపిస్తుంది, దాన్ని ఓపెన్ చేసాను, క్లిక్ టు సెలెక్టెడ్ ఫోటో అంటే ఒరిజినల్ ఇమేజ్, మీ ఇమేజ్ పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్, ఇమేజ్ అనేది మీరు ఇక్కడ ఒరిజినల్ ఇమేజ్ మీ ఇమేజ్ పెట్టి ప్రివ్యూ ఇమేజ్ ఏదో హీరో అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక హీరో, తెలుగు హీరో కానీ హిందీ హీరోని ఎవరిదైనా సరే ఏ ఇమేజ్ అయినా సరే వాళ్ళకి పెట్టారనుకో, వాళ్ళకి ప్రివ్యూ ఏం కనిపిస్తుంది అంటే ఇమేజ్ కనిపిస్తుంది, ఒరిజినల్ ఇమేజ్ కనిపించదు. వాళ్ళకి ప్రివ్యూ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ హీరో ఇమేజ్ కనిపిస్తుంది, కానీ వాళ్ళు ఓపెన్ చేసి అంటే డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే ఒరిజినల్ ఇమేజ్ మీద వస్తుంది. అంటే మీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఫూల్ చేయొచ్చు దీని ద్వారా. పోతే ప్యారలల్ స్పేస్ ఏంటంటే మీరు దీంట్లో
వాట్సాప్ని ఒకే మొబైల్లో 2 అప్లికేషన్స్ యూస్ చేసి, వాట్సాపే కదండి ఫేస్బుక్ మొత్తం ఏవైనా సరే 2గా యూస్ చేయొచ్చు. చూసారా ఇక్కడ వాట్సాప్ అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఆల్రెడీ నేను బయట ఒక వాట్సాప్ యూస్ చేస్తాను, ఇక్కడ ఒక వాట్సాప్ అనేది యూస్ చేసుకోవచ్చు. అది సేమ్ నెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు, వేరే నెంబర్ అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఈ టెక్నిక్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలియాలనుకుంటున్నా ట్విట్టర్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.